ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మేషరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజున గ్రహస్థితుల్లో మార్పు కారణంగా మేషరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, మే 20, 21 తేదీలలో మేషరాశి వారికి ఏం జరగబోతోంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ముఖ్యంగా గ్రహస్థితిని అనుసరించి కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటే మరికొన్ని రాశుల వారికి మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కూడా ఎదురవుతాయి. అయితే మేషరాశి వారు మాత్రం ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నారో కానీ గ్రహస్థితిని అనుసరించి ఇకపై మీరు అనుకూలమైన ఫలితాలు అందుకోబోతున్నారు. ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలైతే మేషరాశి జాతకులు అందుకుంటారు. ఇది అక్షర సత్యం, సందేహమే లేదు. ఎందుకంటే ఈరోజు గతంలో మీరు చేసుకున్న పుణ్యం కారణంగా మీకు మానసిక ఆనందం కలుగుతుంది, గొప్ప శ్రేయస్సు ఉండబోతోంది, జీవితంలో పై స్థాయికి చేరుకోబోతున్నారు. అలాగే ఎన్నో నూతన అవకాశాలు మీకు వస్తాయి. ఏ రంగంలో ఉన్న మేషరాశి వారి జాతకులైనా సరే ఇలాగే ఉండబోతోంది. ఈ తేదీలలో మేషరాశి జాతకులు ఒక వార్తను వినబోతున్నారు. ఈ వార్త విని ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. ఎందుకంటే ఈ రోజుల్లో గ్రహాలలో అనుకూలమైనటువంటి మార్పుల కారణంగా మీరెన్నో రకాల అనుకూలమైన ఫలితాలు అందుకోబోతున్నారు. ఇది నమ్మశక్యం కానటువంటి నిజంగా చెప్పబడుతోంది. ఇటువంటి పరిస్థితి చూసి మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు, ఉత్సాహంలో మునిగి తేలుతారు. ఇటువంటి అదృష్టకరమైన సమయం మీకు వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. మిమ్మల్ని చూసి అందరూ కూడా అసూయ పడతారు. మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఈ రోజున వడివడిగా అడుగులు వేసుకుంటారు. అందరికీ కొన్ని లక్ష్యాలు ఉంటాయండి, కానీ మేషరాశి జాతకులకు మాత్రం ఉన్నతమైన లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యాలను ఏర్పరచుకోవడం మాత్రమే కాదండి, మేషరాశి జాతకుల యొక్క తత్వం ఎలా ఉంటుందంటే ఆ లక్ష్యాలను చేరుకునేంత వరకు కూడా కఠోర శ్రమ చేస్తారు. మీ యొక్క శ్రమ పట్టుదల కారణంగా ఈ రోజుల్లో ఇంతటి శుభ ఫలితాలను అందుకోబోతున్నారు. ఇది భగవంతుడి ఆశీర్వాదం. ఈ రోజున మాత్రమే మీ పైన పుష్కలంగా మెండుగా భగవంతుడి ఆశీర్వాదం అయితే ఉండబోతోంది. ఈ రోజున ఏ పనిలో నిర్లక్ష్యాన్ని చూపించవద్దు, బద్ధకాన్ని పక్కన పెట్టేయండి. మీ వంతు ప్రయత్నం ప్రతి విషయంలో కూడా మీరు చేయండి. స్టాక్ మార్కెట్లో ఉన్న మేషరాశి జాతకులు ఈ రోజున అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. మీరు అనుకునే ప్రతి ఆలోచన కూడా సఫలమవుతుంది. నూతన పెట్టుబడులకు కూడా పెట్టే అవకాశం ఈ రోజున పుష్కలంగా ఉంది. వ్యాపార సంబంధిత లావాదేవీలలో కూడా మీ యొక్క పెట్టుబడులను చాలా వరకు కూడా మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా మీ మీద ఎంతోమంది సీతకన్ను వేసి ఉంటారు, కానీ వారే మిమ్మల్ని చూసి గర్వపడతారు. విమర్శకుల ప్రశంసలు సైతం మీరు ఈ రోజున అందుకోబోతున్నారని చెప్పవచ్చు. క్రియేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ రోజున మీ యొక్క ఆలోచనలు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క ఆలోచనలకు అందరూ కూడా గౌరవం ఇస్తారు. మీ పై అధికారులు కూడా మీ యొక్క ఆలోచనలు చాలా బాగున్నాయి అన్నట్లుగా మెచ్చుకునే విధంగా మాట్లాడతారు. ఈరోజు పనికి తగ్గ సాటిస్ఫాక్షన్ అయితే మేషరాశి జాతకులకు కలగబోతోందని చెప్పుకోవాలి. మీరెంత పని చేసినా గుర్తించని మీ యొక్క సంస్థ లేదా ఎంత పని చేసినా గుర్తించని వ్యాపార భాగస్వాములు కావచ్చు, ఈరోజు మీ నైపుణ్యాన్ని చూసి వాళ్ళు చాలా వరకు కూడా ఆశ్చర్యపోతారు. అంతేకాదు, మీ యొక్క ఆలోచనలు ఇంత బాగా మున్ముందుకు వెళ్ళడాన్ని చూసి ఖచ్చితంగా వారు అసూయ చెందుతారు. అంత బాగా మీ జీవితం అయితే మారబోతోంది. కుటుంబ సభ్యులు కూడా గౌరవంగా తల ఎత్తుకునే రోజులుగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారు జాతకులు ఎటువంటి లక్ష్యాలను పెట్టుకున్నా, అంటే అది విదేశాలలో చదువు కావచ్చు, లేదా సొంత వ్యాపారం పెట్టుకొని పైకి రావాలి అని కలలు కంటున్న వారు కావచ్చు, కళారంగంలో ఉన్నవారు ఎవరైనా కూడా ఈ రోజున ఒక మంచి అవకాశం అయితే మీ తలుపు తట్టబోతోందనే చెప్పుకోవాలి. ఈ 2 రోజుల్లో మీరు ఈ యొక్క వార్తనైతే అందుకోబోతున్నారు. ఈ వార్త మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ లేదా ఒక మనిషి ద్వారా కానీ మీరు అందుకుంటారు. ఆ యొక్క వార్త విన్న వెంటనే ఆలస్యం లేకుండా పనిని పూర్తి చేయండి. నిర్లక్ష్యం మాత్రం చూపించవద్దు. ఈ రోజున మీరు 100% జీవితంలో ఆనందాన్ని అలాగే సంతోషాన్ని చూడగలుగుతారు. ఆ రోజుల్లో మాత్రం మీకు చాలా వరకు కూడా ఆర్థిక స్థిరత్వం కలిగే రోజుగా చెప్పడం జరుగుతుంది.
ఫోన్ కాల్ రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ మీకు వచ్చే వార్త ఉద్యోగానికి సంబంధించిన లావాదేవీల విషయంలో కావచ్చు, నూతన ఉద్యోగానికి అప్లై చేసే ఉన్నట్లయితే కనుక వారి నుంచి అప్రూవల్ లెటర్ లేదా మీకు ఆఫర్ లెటర్ కూడా రావచ్చు. ఈ రోజుల్లో ఇంతకు మించిన శుభవార్త ఇంకేముంటుంది చెప్పండి. మీరు అనుకున్న విషయం జరగడం వల్ల మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ఈరోజు అన్నీ కూడా వడివడిగా జరిగిపోతాయి. ఉద్యోగంలో కూడా పలు కీలకమైన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. గతంలో మీ యొక్క ఆలోచనలు పెండింగ్లో ఉండి పక్కన పెట్టేసి ఉండవచ్చు. పెండింగ్ ఫైల్స్ని చూస్తూ ఈరోజు మీ యొక్క పై అధికారులు మీ శ్రమకు తగ్గ గుర్తింపు ఇస్తూ మంచి ప్రశంసలనైతే అందిస్తారు. అయితే ఈ యొక్క మంచి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే విధంగా మీ పై అధికారులు నాకు ఈ ఆలోచన నచ్చింది అని చెప్పి దానికి అప్రూవల్ ఇచ్చి వారి పై అధికారులకి కూడా తెలియజేస్తారు. క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి మీరు తయారు చేసినటువంటి ఆలోచనలు ఫైల్స్ కూడా ఈరోజు మీ పై అధికారుల కంటపడతాయి. ఈ రోజుల్లో మీకు తగిన గుర్తింపు అయితే వస్తుంది. అలాగే శుభవార్త మీద శుభవార్త మీకు అందుతుంది. అయితే ఈ యొక్క శుభవార్త మీరు అస్సలు ఊహించి ఉండరు. అనూహ్యంగా వచ్చిన ఈ వార్త మీకు తగిన గుర్తింపు కలగజేయటమే కాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పెంచుతుంది. కుటుంబంలో కూడా మీకంటూ ఒక గౌరవం స్థాయి పెరుగుతాయి. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని చులకనగా చూశారో వారు మిమ్మల్ని చూసి తలదించుకుంటారు. మీకు క్షమాపణలు చెప్తారు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు మీ సహ ఉద్యోగులు కూడా అపార్థాలను పక్కన పెట్టేసి ఈరోజు మీతో ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతారు. అలాగే ఈ రోజున అందరితో కలిసి బయటికి వెళ్ళి పార్టీ చేసుకునే మూడ్లో కూడా మీరు ఉంటారు. ఈ రోజున మీరు పొందిన సక్సెస్ చూసి అందరూ కూడా మీ చుట్టూ ఉంటారు. మీకు ఒక రకంగా సెలబ్రిటీ హోదా వచ్చినట్లుగా అనిపిస్తుంది. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఆనందంలో తేలియాడుతుంది. ఈ రోజుల్లో మాత్రం ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. మేషరాశి వారి జాతకులు విశేషంగా కలిసి రాబోతోంది. ఈ వార్త మాత్రం చాలా వరకు కూడా మిమ్మల్ని ఆనందపరుస్తుంది. అలాగే ఆనందంలో మీ సక్సెస్ని నలుగురితో పంచుకుంటారు. చాలా వరకు కూడా కుటుంబ సభ్యులతో ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మేషరాశి వారు మీ ఇష్టదైవ నామాన్ని ప్రతినిత్యం కూడా స్మరిస్తూ ఉండండి. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నామస్మరణ చేసుకోవడం వల్ల మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే మీకు వీలు దొరికినప్పుడల్లా గోమాతకు సేవ చేసుకోండి. పేదవారికి అన్నదానం చేయండి. మరిన్ని పుణ్య ఫలితాలు పొందుతారు. అలాగే పశుపక్షాదులకు మూగ జీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే మీరు గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేందుకు అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. చూశారు కదండి, మే 20, 21వ తేదీలలో మేషరాశి వారు ఎటువంటి శుభవార్తలను అందుకోబోతున్నారు, అలాగే ఈ వార్త కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.